నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి కథ వినే ముందు కొన్ని జీవిత సత్యాలు కూడా వినండి. ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది పక్షుల కోసం నీళ్లు పెడతారు, మరి కొంతమంది తుపాకీ గురి పెడతారు. నువ్వు చెప్పే అబద్ధాన్ని నమ్మే వ్యక్తికి అసలు అబద్ధం చెప్పకండి, అది కూడా నిజమే అని నమ్ముతారు. లోకం వేసే నిందలకు కోపం తెచ్చుకోకండి. విలువ తెలియని వాళ్లకు వజ్రం కూడా గాజు ముక్కలాగే ఉంటుంది. నిజమైన సంబంధం ఒక మంచి పుస్తకంలా ఉంటుంది. చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది. కష్టపడేవాడికి విజయపు తలుపులు ఎప్పుడూ తెరుచుకొనే ఉంటాయి. జీవితంలో పలానా వాడిలానే ఉండాలి, అలానే బ్రతకాలని రూలేం లేదు. వస్తువు ఎంత పాతదైనప్పటికీ శబ్దంలో అయితే మార్పు రాదు. జీవితాన్ని నడిపించేది ఆశ అయితే జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. బాగున్నాయి కదా? ఇక కథలోకి వచ్చేస్తాను. ఈ కథ ఒక ధనవంతుడైన సేటుకు ఒక పేదవానికి మధ్య జరిగిన కథ. ఈ కథ పశువులాంటి వాణ్ణి కూడా మనిషిగా మారుస్తుంది. రాతి గుండె వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ కథ ఒక మంచి నీతి కథ. ఇది మంచి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కథను చివరి వరకు వినండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఒక నగరంలో ధనవంతుడైన వ్యాపారి ఉంటాడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. అతడు ఉండడానికి గొప్ప మహల్ని కట్టించుకుంటాడు. అతని వద్ద పనిచేయడానికి, అతనికి సేవ చేయడానికి చాలా మంది నౌకర్లుంటారు. ఈ సేటు ఒక మహల్ నుండి మరొక మహల్ చేరుకోవడానికి గుర్రం ఎక్కి వెళ్లేవాడు. నగరమంతా ఆ సేటు యొక్క వ్యాపారం వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపారం కోసమని చాలా చోట్లకు తిరగాల్సి ఉంటుంది. వ్యాపారం కోసం ఇతనొక్కడే వెళ్లేవాడు. ఏ వ్యక్తిని కాని, ఏ నౌకర్ని కాని వెంట తీసుకెళ్లేవాడు కాదు. కొన్నిసార్లు ప్రయాణాల్లో అడవి గుండా కూడా వెళ్లాల్సి ఉంటుంది. వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒక్కోసారి అక్కడే ఉండాల్సి వచ్చేది కూడా. ఒకరోజు రాత్రి పని ముగించుకొని మహల్ లోపలికి రాబోతుండగా ఒక ముసలి వ్యక్తి తచ్చాడుతూ ఉంటాడు. ఆ ముసలి వ్యక్తి మాసిపోయిన, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటాడు. నెత్తిమీద పెద్ద మూట పెట్టుకొని ఉంటాడు. ఈ సేటును చూడగానే ఆ ముసలాయన నెత్తిమీద ఉన్న మూటని క్రిందకి దింపి నమస్కరించి ఇలా అంటాడు, నేను చాలా దూరం నుండి వస్తున్నా. చాలా అలిసిపోయాను. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి ఈ మహల్ బయట నేను ఉండడానికి ఆజ్ఞ ఇవ్వండి అంటాడు. వెంటనే సేట్ అంటాడు, ఇది నా మహల్, ఇదేమీ ధర్మసత్రం కాదు అంటాడు. ఈ ముసలి వ్యక్తి, నేను ఈ మహల్కి బయటే ఉంటాను, తెల్లవారుతుండగానే నేను వెళ్ళిపోతాను అంటాడు. కాని ఇక్కడ నిన్ను చూసేది ఎవరు అంటాడు సేటు. నాకు ఎటువంటి అవసరం కాని, ఎవరి అవసరం కాని నాకు లేదు. నన్ను నేను చూసుకోగలను అంటాడు. అయినా నువ్వెవరో మాకేం తెలుసు, నీకోసం ఇక్కడ మరొక వ్యక్తిని ఉంచాల్సి వస్తుంది అని అనగానే, ఎందుకు మహారాజ్, మరొక వ్యక్తి ఎందుకు అంటాడు. అందుకు సేటంటాడు, ఎందుకంటే ఈ మహల్లో చాలా విలువైన వస్తువులున్నాయి. ఈ రాత్రి నువ్వు ఏదైనా వస్తువు పట్టుకుని వెళ్ళిపోతే అని అంటాడు. దానికి ఆ ముసలతను చాలా బాధపడి సేటుకు నమస్కారం పెట్టి లెంపలేసుకొని చెవులు పట్టుకుని క్షమించండి అని చెప్పి ఆ మూటను నెత్తిన పెట్టుకుని బయలుదేరి వెళ్తాడు. రాత్రంతా చీకటిగా ఉంటుంది. ఆకాశం కూడా మబ్బులతో ఉంటుంది. చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి. వర్షం వస్తుందేమోనన్న భయం. ఆ ముసలి వ్యక్తి బాగా అలసిపోయి ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు అంతగా పనిచేయట్లేదు. నడవాలంటే చాలా కష్టంగానే ఉంది. అయినా ఆ సేటు మాటలు విన్నా ఈ పెద్దాయన గుండెకు బాగా గుచ్చుకుంటాయి. ఇక ఈ నగరంలో ఏ ఇంటి దగ్గరికి వెళ్లి అడుక్కోకూడదు అనుకుంటాడు. వర్షం పెద్దదయ్యింది. ఎలాకోలా కష్టపడి ఆ ముసలాయన ఇంటికి చేరుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సేటు అతని మిత్రులతో కలిసి
అడవిలోకి వేటకి బయలుదేరతాడు. సేటు తన గుర్రాన్ని ఒక జింక మీద ఫోకస్ పెట్టి పరిగెత్తిస్తాడు. అలా చాలా దూరం వెళ్లి ప్రయాసపడతాడు. ఫలితమైతే దక్కలేదు. జింక తప్పించుకుంటుంది. సేటు తన ఫ్రెండ్స్ ను వదిలి చాలా దూరం అడవిలోకి వచ్చేస్తాడు. చాలా లోపలికి వచ్చేయడం వల్ల నగరానికి వెళ్లే దారి మర్చిపోతాడు. గంటల తరబడి అడవిలోనే తిరుగుతూ ఉంటాడు. రాత్రి అయిపోయిద్ది. బాగా వర్షం పడుతుంది. అక్కడ ఎవ్వరు ఉండరు. సేటుకు ఏదైనా సహాయం చేయడానికి కూడా. పాపం బాగా అలిసిపోయి ఒళ్లంతా పులిసిపోతుంది. అతను ఒక చెట్టు కింద కూర్చొని ఉండిపోతాడు. వర్షం జోరుగా పడుతుంది. వర్షానికి చెట్లు విరిగి పడుతున్నాయి. చీకటి బాగా పెరిగింది. ప్రకృతి యొక్క ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. తన గుర్రం ఉరుములు మెరుపులకు భయపడి తన్ను తాను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరిగెడుతుంది. సేటు బాగా అలిసిపోయి ఉండడం వల్ల అక్కడ్నుంచి కదలలేకపోతాడు. వర్షం తగ్గిద్ది. మబ్బులు విడిపోయాయి. కాని అతని గుర్రం ఎటు వెళ్లిపోయిందో తెలియదు. బాగా నిరాశ దుఃఖంలో ఉంటాడు. అయితే ఆ సేటుకి దూరం నుంచి ఎవరో వస్తున్నట్టు కనపడుతుంది. మనసులో ఆందోళన మొదలైద్ది. ఏ దొంగో బందిపోటు అయితే నా పని ఏమైపోయిద్ది అనుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికొచ్చే కొంది భయపడుతూ ఉంటాడు. ఆ వచ్చిన వ్యక్తి మొహంలో నవ్వును చూసి మనసులో కొంచెం నెమ్మది కలుగుతుంది. ఈ వ్యక్తి మంచి వ్యక్తి అనుకుంటాడు. అయితే ఆ వ్యక్తి సేటును చూసి, ఎందుకు మీరు కంగారు పడుతున్నట్లున్నారు? ఏదో పోగొట్టుకున్నట్లు బాధతో చింతతో మీ మొహం కనబడుతుంది అని అడుగుతాడు ఈ వ్యక్తి సేటుని. సేటు జరిగిందంతా కూడా ఆ వ్యక్తికి వివరించి చెప్తాడు. అది విన్న వ్యక్తికి సేటు మీద దయ కలుగుతుంది. సరే పదండి, ఇక్కడే మా ఇల్లు ఉంది అని తనకున్న చిన్న గుడిసె దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ నేను, మా నాన్న, మా అమ్మ ఈ గుడిసెలోనే ఉంటాము. ఇక్కడ దొరికింది తింటాము. ఇక్కడే మా జీవనం కొనసాగిస్తూ ఉంటామని చెప్తాడు. ఇంతలో తన తల్లిని పిలవగానే తన తల్లి వచ్చి ఆహారం వడ్డిస్తుంది. ఇదిగోండి, ఈ భోజనం చెయ్యండి, విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. వెంటనే సేట్ అంటాడు, నా గుర్రం ఏమైపోయిందో అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, నేను తెల్లవారే లోపే ఎలాగైనా మీ గుర్రాన్ని వెతికి తీసుకొని వస్తాను అంటాడు. సేట్ అంటాడు, నువ్వెలా తీతగలవు ఇంత పెద్ద అడవిలో, అది కూడా కట్టిక చీకట్లో అంటాడు. ఆ వ్యక్తి అంటాడు, ఈ అడవిలో ప్రతి కోన నాకు తెలుసు. సేట్ అంటాడు, నాతో వచ్చిన స్నేహితులను కూడా నువ్వు వెతకగలవా అని. మీ స్నేహితులు ఈ అడవిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వెతికి తీసుకురాగలను అంటాడు. ధనవంతుడైన సేటు ఈ మాటలు విన్నాక చాలా సంతోషం కలుగుతుంది అతనికి. అతనిలో ఒక నమ్మకం కలుగుతుంది. ఇక సేటు నిశ్చింతగా ఉంటాడు. ఈ లోపల ఆ వ్యక్తి ఒక పాల గిన్నెను తీసుకుని సేటు ముందుంచుతాడు. ఇదేంటి అని అడుగుతాడు సేటు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి, ఇవి మేకపాలు సేటు అంటాడు. సేటు అడుగుతాడు, మీ దగ్గర ఎన్ని మేకలున్నాయి అని అంటాడు. ఆ వ్యక్తి అంటాడు, కేవలం ఒక్క మేక మాత్రమే అని అనగానే, ఏంటి ఒక్క మేక ఎన్ని పాలిస్తుందా అంటాడు. నువ్వు కూడా తీసుకో అని అనగానే, లేదు లేదు, మీరు తీసుకోండి. మా తండ్రి గారు ఈరోజు పాలన్నీ వచ్చిన అతిథికి ఇమ్మని చెప్పారు. ఈరోజు మేము పాలు తాగము అని అనగానే, అలా ఎందుకని సేటు అడుగుతాడు. ఇక్కడ మేము పాలకు అన్నిటికంటే మొదటి స్థానమిస్తాము. ఆ పాలను మొదటి వచ్చిన అతిథికిస్తాము. నేను మా నాన్నగారికి ఒక్కగానొక్క కొడుకుని. మేము పాలను అన్నిటికంటే ఉత్తమమైన ఆహారంగా చూస్తాము. మా తండ్రి గారు వాటిని మీ సేవ కోసం ఇమ్మన్నారు అని అంటాడు ఆ వ్యక్తి. సేట్ అంటాడు, ఇదంతా చూసి నిజంగా నువ్వు దేవుడివి అంటాడు. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, లేదు లేదు సేట్జీ, దేవుడు అనేది చాలా దూరపు మాట. నేనింకా పూర్తిగా మానవ సేవనే చేయలేకపోతున్నాను అంటాడు. లేదు, మానవత్వం అనేది నీ ప్రతి క్రియలో ఉంది. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సేటు నిద్రలోకి జారుకుంటాడు. ఆ వ్యక్తి సేటుకు చలి పుట్టకుండా దుప్పటి కప్పి కాగడా వెలిగించుకొని అడవిలోకి వెళ్తాడు. అడవిలో వెతగ్గా తెల్లవారుజామున గుర్రం దొరుకుతుంది. అతిథి యొక్క గుర్రాన్ని తెచ్చి తన ఇంటి ముందు కట్టి పెడతాడు. అతని తల్లి అది చూసి ఆ గుర్రానికి నీళ్లు పెట్టి మేత పెట్టి కడుపు నింపుతుంది. అడవిలో అది గడ్డి తిని
వచ్చుంటుంది. అయినా అతిథి సేవలో ఒక బాధ్యతగా ఆ గుర్రాన్ని బాగా చూసుకుంటుంది. ఉదయం ఆ ధనవంతుడైన సేటు నిద్ర నుంచి లేచి బయటికొచ్చి చూస్తాడు. అతని గుర్రం నిలబడి మేత మేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి సేటుతో అంటాడు, సేట్జీ, మీ గుర్రం క్షేమంగా దొరికింది. ఒకవేళ ఎదురుగా ఉన్న వైపుకి వెళ్ళుంటే అక్కడ పులికి ఆహారం అయ్యేది అని అంటాడు ఆ వ్యక్తి. ఇది విన్నాక ఆ సేటు ఆ వ్యక్తికి కృతజ్ఞతలు ప్రణామాలు చేస్తాడు. ఆ వృద్ధ స్త్రీ అతని కోసమని గిన్నె నిండా పాలు పంపిస్తుంది. పాలు తాగిన తర్వాత తిరిగి వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటాడు. నేనొకసారి మీ తండ్రి గారిని కలవాలనుకుంటున్నాను అని అంటాడు. లోపల ఉన్న తండ్రిని పిలవడానికి వెళతాడు ఆ వ్యక్తి. తండ్రి మంచం మీద పడుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తండ్రితో అంటాడు, నాన్నగారు, రాత్రి వచ్చిన మన అతిథి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. దానికి తండ్రి అంటాడు, అదేంటి, అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇంకొన్ని రోజులు ఉండమనాల్సింది అని అనగానే ఆ కొడుకంటాడు, లేదు నాన్న, ఆయనకి చాలా పనులున్నాయంట, వెళ్లాలంట, వెళ్లే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు అని అనగానే, లేదులే నాన్న, నువ్వెళ్ళి సేటు గారిని ఇంటిదాకా సాగనంపిరా అంటాడు. అదే మాట ఈ కుమారుడు వచ్చి సేటుకు చెప్పగానే, లేదు లేదు, ఎలాగైనా నేను మీ తండ్రి గారిని కలవాలి, చూడాలి అని అంటాడు. దానికి మరలా కొడుకు వచ్చి తండ్రితో అంటాడు, నాన్న, మిమ్మల్ని చూడాలంట, మీతో మాట్లాడాలంట అని అనగానే తండ్రి కొడుకుతో అంటాడు, నేను అతన్ని కలవకపోవడమే మంచిది అంటాడు. తండ్రి మాటలు విన్న కుమారుడు ఆశ్చర్యపోతాడు. తండ్రి మాటను ఎప్పుడూ ధిక్కరించలేదు. కాని కుమారుని ముఖ కవలికలు చదివిన తండ్రి ఇలా అంటాడు, నాయనా, నువ్వు అనుకుంటున్నావు కదా, వచ్చిన అతిథిని ఎందుకు కలవడానికి నేను ఇష్టపడట్లేదు అని. నీలో అతిథి సేవా గుణాలు రోజు రోజు పెరుగుతూనే ఉండాలి కాని తగ్గకూడదు. అది ఒక వ్యర్థమైన సంఘటన, వ్యర్థమైన దాని గురించి నీకు చెప్పాలనుకోవట్లేదు అని అనగానే, సరే అయితే మీ గురించి అతిథికి ఏం చెప్పమంటారు అని తండ్రిని అడుగుతాడు. తండ్రి అంటాడు, మా నాన్నగారు చాలా ముసలివాడు, రోగంలో ఉన్నాడు, మంచం మీద నుంచి లేచి రాలేడు, చాలా కష్టమని, అందుకే మిమ్మల్ని కలవలేకపోతున్నాడని చెప్పు అని చెప్పి కొడుకుకి చెప్పి పంపుతాడు. అవే మాటలు ఎల్లి సేటుకి వినిపిస్తాడు ఆ వ్యక్తి. ఆ మాటలు విన్న సేటు ఇలా అంటాడు, ఈ పవిత్ర స్థలానికి వచ్చి ఆ మహానుభావుణ్ణి చూడకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్లమంటావు? ఏ ఇంటి వాళ్లైతే తప్పిపోయిన వారికి దారి చూపెడుతున్నారో, తెలియని అపరిచిత వ్యక్తికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ప్రాణాలకు తెగించి అపరిచిత అతిథినైనా నా గుర్రాన్ని వెతికి తెచ్చారో, ఇంటి గృహిణి కూడా అతిథి గుర్రానికి సేవకి శ్రమ నర్పిస్తుందో, అలాంటి మీ తండ్రి గారిని ఒక్కసారి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అంటాడు. సేటు యొక్క మాటలు మరలా తండ్రికి చెప్తాడు. ఆ ముసలాయనికి ఇక తప్పలేదు సేటు ముందుకు రావడానికి. ఆ ముసలాయన్ని చూసిన సేటు గుర్తుపడతాడు. కొద్ది రోజుల క్రితం రాజుమహల్ ముందు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. ఈ ముసలతనే కదా పెద్ద లగేజీతో నా రాజుమహల్ ముందు నిలబడి ఒక్క పూట ఆశ్రయం కోసం అడిగాడు. కాని నేను కుదరదు అంటే కుదరదని పంపించేశాను కదా. ఆ రోజు పాపం అతను అంత బరువుతో ఎలా వెళ్లి ఉంటాడో కదా అని మనసులో అనుకుంటూ ఈ ముసలతని కొడుకు మానవత్వం అంటే ఏంటో తెలియచేశాడు, సాటి మనిషిని ఎలా చూడాలో పరిచయం చేశాడు అని అనుకుంటూ ఉండగానే ఆ సేటు రాతి గుండె కాస్త కరిగిపోతుంది. సేటుకు తెలియకుండానే ఆ పెద్దాయన ముందు చేతులు జోడించి నిలబడతాడు. అతని దుష్ట వ్యవహారానికి ఆ ముసల వ్యక్తిని క్షమించమని ప్రాధాయపడతాడు. అప్పుడు ఆ ముసలాయన అంటాడు, మీ నోట ఈ మాట రాకుండా ఉండాలని నేను మిమ్మల్ని కలవను, మీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను. నేను బయటికి వచ్చి మీకు పాత సంఘటనంతా గుర్తుకు వచ్చిందంటే మీరు బాధపడతారు. మీరు పడే బాధకు నేను కారణం కాకూడదు అని నన్ను క్షమించండి అని అంటాడు. సేటంటాడు, మీ వ్యక్తిత్వం ఎంత గొప్పది అంటూ ఆ ధనవంతుడైన సేటు ఆ పెద్దాయన కాళ్ళ మీద పడతాడు. పశ్చాత్తాపంతో
కళ్ళ వెంట నీళ్లు కారతాయి. అతని పెదవులు వణుకుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ ముసలి వ్యక్తి గుడిసె మహల్ కంటే చాలా గొప్పది కదా. ఎందుకంటే మానవత్వం అనేది ఈ గుడిసెలోనే ఉంది. సేటు సురక్షితంగా తన మహల్ చేరుకుంటాడు. ఈ ఘటన తర్వాత సేట్ పూర్తిగా మారిపోతాడు. జాలి, దయ, కనికరం లేని కఠోర హృదయం కలవాడు ఈ సేటు. అలాంటి సేటు పూర్తిగా మారి అతిథులను సత్కరిస్తూ ఉండడం, పేదవాళ్లను ఆదుకోవడం, సాటి మనుషులకు సహాయపడే వ్యక్తిగా మారతాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ కథ? మీకు నచ్చినట్లయితే ప్రేమతో చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.